అందరూ మీ లగేజ్లు సర్దుకోండి, బయలుదేరదాం. సరే చారి, ఎందుకైనా మంచిది బామ్మగారికి అంబులెన్స్ బుక్ చేయి, అందులోనే షిఫ్ట్ చేద్దాం. అలాగే మేడం. పద చంద్రిక, అంతా బయలుదేరుతుంటే మనం మాత్రం ఎక్కడు నేను చేస్తాం. మనం కూడా ఏళ్ళతో పాటే వెళ్దాం. పదా. జై తప్పకుండా వస్తాడని నిత్యాచారీలు చాలా నమ్మకంగా చెప్తున్నారు. అంటే జై ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసా? వాళ్ళత్తగారేమో నా అల్లుడు శూరుడు, వీరుడు, 3 అడుగుల నేలను అడిగి ముల్లోకాలను ఆక్రమించే అపర వామనుడు అని తెగ బిల్డపిచ్చింది. ఇంత చేసి ఫోన్ ట్రాప్ చేస్తే ఏమైంది? చేతికి చిక్కినట్టే చిక్కి మళ్లీ పారిపోయాడు. అలసిపోయాను స్వామి, డిప్రెషన్ వస్తుంది. ఈ డబ్బున్నోళ్ల కేసులన్నీ ఇంతేనయ్యా. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్టు ఎంక్వైరీ చేయాలంటే ఐ కాంట్ స్వామి, ఐ కాంట్. అందుకే ఈ కేసుని క్విట్ చేయాలనుకుంటున్నాను. ఆ వీక్నెస్ ని క్యాష్ చేసుకుంది. నైట్ జై రావి చెట్టు దగ్గరకు వస్తున్నట్టు మీకు, నాకు, ఆ ఇంట్లో పెద్దావిడికి, జై పిన్నికి తెలుసు. మరి నిత్యకెలా తెలిసింది? మనమే కదా చెప్పాం. అదే సార్ చెప్తున్నాను. తెలివిగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగి మనతోనే ఉంటూ జైని తప్పించేసింది. తను మనతోనే ఉంటే జైని ఎలా తప్పిస్తుంది? అదొక ట్రిక్ సార్. శత్రువు దూరంగా ఉంటే అంచనా వేయొచ్చు, పక్కనే ఉంటే కనిపెట్టలేం. నిత్యం మన పక్కనే ఉండి కావాలని జైన్ తప్పించింది. నైట్ జై వస్తున్నట్టు చారీకి ముందే తెలుసుంటుంది. చారీ నమ్మకస్తుడని జై బామ్మ, పిన్నీలు తమ వెంట తోడుగా తీసుకొచ్చారు. అక్కడికి మనం ఎలాగైనా వస్తామని చారీ ఊహించి జైన్ తప్పించుంటాడు. చారికి అన్ని తెలివితేటలు ఉంటాయా? సార్, జై ఎవరు? ఈ 2 స్టేట్స్లో నెంబర్ 2 బిజినెస్ మ్యాన్, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అల్లుడు. అలాంటి అతని పక్కన పిఏ అంటే మామూలు మాటలు కాదు సార్. సీఎం గారి పక్కన చీఫ్ సెక్రటరీ లాంటి పోస్ట్ అది. జై తీసుకునే ప్రతి స్టెప్ వెనుక చారీ డెసిషన్ ఉండే ఉంటుంది సార్. మన పరువు నిలబెట్టాలి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్. నువ్వు చెప్పినట్టే చేద్దాం. జైని తప్పించింది నిత్యనా, చారినా, లేక స్వరూపగారా? అది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరి జాతకాలు బయటికి తీస్తాను. ఆ జై ఎక్కడ దాక్కున్నా బయటికి రప్పిస్తాను. మన పవర్ ఏంటో చూపిస్తాను. దట్స్ ద స్పిరిట్ సార్. సెల్యూట్ సార్. అయితే సార్కి ఏం కాలేదు కదండి? క్షేమంగానే ఉన్నారు కదూ? ఆయనకేమీ కాదు మీనాక్షి, క్షేమంగానే ఉంటారు. ఆ విషయంలో ఆందోళన వద్దు. అంకుల్ ఎప్పుడొస్తారు నాన్నారు? తప్పకుండా వస్తారా చారు. బామ్మగారిని చూడ్డానికి వస్తారు. నాకు కూడా అంకుల్ని చూడాలనుంది నాన్నారు. దివ్య అయితే అంకుల్ కోసం ఏడుస్తుంది. నీకోసం, నా కోసం, దివ్య కోసం, మనందరి కోసం ఆయన వస్తారా చారు. తప్పకుండా వస్తారు. నిజమే, వాడికి మాత్రమే జై గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం వెంటనే ఆ ఏసీపీకి చెబుదామా చంద్రిక? బా, పోలీసులకు చెప్తే మనకేంటి లాభం? చెప్తే గిప్తే నిత్యకి చెప్పాలి. ఆ రాక్షసికి చెప్పడం వల్ల కూడా ఉపయోగం లేదు కదా, పైగా మనల్ని జరుగుతుంది. అబ్బా, తిట్టినా కొట్టినా దానికే చెప్దాం. ఒక మంచి విషయం చెప్పావన్న గౌరవం మన పైన లేకపోయినా పర్వాలేదు, నమ్మకం అయితే వస్తుంది కదా. ఇప్పుడు నిత్యం మనల్ని నమ్మి ఏం చేయాలట? మనకేం లాభం చేస్తుంది? అబ్బా, ఏదో ఒకటి చేస్తుంది. ఏం చేయకపోతే మనం ఊరుకుంటామా? పట్టుబట్టి తీసుకోము. సరే, నీకంత నమ్మకం ఉంటే అలాగే చేద్దాం. పద, నిత్యకు చెబుదాం. నీతో పరిచయం, నీతో ప్రేమ, నీతో ప్రయాణం,
ఎన్ని రోజులైనా ఈ రోజుకి ఇప్పటికీ కొత్తగానే ఉంది. తలుచుకున్న ప్రతిసారి ఓ కొత్త ఫీల్. నువ్వు నా కోసమే పుట్టావు జై. నేను నీదాన్ని. మన మధ్య ఎవ్వరొచ్చినా పాసింగ్ క్లౌడ్లా వచ్చిపోయేవాళ్లే. మనమే శాశ్వతం. ఎప్పటికీ ఉంటాను. నీ నీడనై, నీ ప్రాణమై ఉంటాను. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ జై. ఐ ప్రామిస్ యూ. నిన్ను వదిలిపెట్టను. అయినా శ్రమ పడక్కర్లేదు. ఇది ఎంతకైనా తెగిస్తుంది. పోలీసులు జైని పట్టుకోకూడదని కావాలని పోలీసుల పక్కన చేరి జైని తప్పించిందేమో. నిజమే చంద్రుకో. ఇప్పటిదాకా ఆ చారీగాడికి జై గురించి తెలుసు అనుకుంటున్నాం, కానీ నిత్య కూడా తెలిసే అవకాశం ఉందా? వాడేమో జైకి అత్యంత విశ్వాసపాత్రుడు, ఇదేమో జైకి వీర ప్రేమికురాలు. వాడు జై కోసం ప్రాణం ఇస్తాడు, ఇది జై కోసం ప్రాణం తీస్తుంది. తీస్తుంది. వాడు తెలిసినా తెలియనట్టు నటిస్తాడు, ఇదేమో తెలివిగా నటిస్తుంది. అయితే జై గురించి వీళ్ళిద్దరికి తెలిసి ఉంటుందంటావా? నిత్యకేం చెప్పాల్సిన అవసరం లేదంటావా? సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉంది. అనవసరంగా మన నోరు నొప్పి పుట్టడం తప్ప మనకి ఏ ప్రయోజనం లేదనిపిస్తోంది. అలాంటప్పుడు చెప్పడం ఎందుకో? సైలెంట్ గా ఉంటే పోడా? కనీసం మన గౌరవం పరువైనా మనకు దక్కుతాయి. ఏంటి నా గుమ్మం పట్టుకుని వేలాడుతున్నారు? వేరే పని లేదా మీకు? ఈ పని నువ్వే మాకు అలవాటు చేసావు. ఏం పని? గుమ్మాలను పట్టుకుని వేలాడబడటం. జై తప్పకుండా వస్తాడని ఎలా చెప్పావు? ఎలా చెప్పానో, ఎందుకు చెప్పానో మీకు అనవసరం. జై రావటం మాత్రం గ్యారంటీ. జై వస్తాడు, బామ్మని చూస్తాడు, అందర్నీ పలకరిస్తాడు, ఆ పోలీసులకి ఆన్సర్ చెప్తాడు. ఇన్ని చెప్పిందానివే జై ఎక్కడున్నాడు ఒక ముక్క చెప్పొచ్చు కదా. రేపు జై వచ్చాక తననే అడగండి. నాకేం తెలీదు. జై వస్తాడు అని చెప్తున్నావు, జై గురించి తెలీదు అంటున్నావు. ఎలా నమ్మేది? నమ్మకపోతే గో టు హెల్. మనం ఇంకా జైని పట్టుకోలేదు కదా. ఎందుకు పట్టుకోలేదని వాయించడానికో, ఎప్పుడు పట్టుకుంటారో అని వార్నింగ్ ఇవ్వడానికో పిలుచుంటారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు సార్? డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు నాపై పూలు విసిరింది, తీసుకున్నాను. ఇప్పుడు రాళ్లు విసురుతుంది, తీసుకుంటా. సారీ సార్, మీరు పూలు చల్లించుకున్న చోటే రాళ్లు విసిరించుకునేలా చేశాడు అజయ్. మనం ఏదో చేయాలి సార్. డ్యూటీ చేయడం తప్ప మనం ఇంకేం చేయగలము స్వామి? ప్రజలు చట్టాన్ని చేతులకి తీసుకోకూడదు అంటారు. చట్టం చేతిలో కూడా ఏమీ లేదనే అప్పుడప్పుడు ఇలా ప్రోవుతూ ఉంటుంది. సార్ సార్ పిలుస్తున్నారు సార్. వెళ్ళి అక్షంతలు వేయించుకుని వస్తానయ్యా. మన డిపార్ట్మెంట్ ను పొగుడుతున్నారయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? నేను ఇంకా జైని పట్టుకోలేదు. బట్ ఒక పెద్ద గ్యాంగ్ను జై మనకు పట్టించడానికి కారణం నువ్వే. నేనా? ఏమంటున్నారు సార్? ఆఫ్ కోర్స్ ఇందులో జై పార్ట్ ఎక్కువ ఉందనుకో. సార్ కాస్త అర్థమయ్యేలా చెప్తారా? జై ఏంటి, గ్యాంగ్ ని పట్టించడం ఏంటి, అసలు ఏం జరిగింది? సార్ జై మిస్ అయ్యాడు. ఎలా ఫీల్ అవుతున్నావు ఇళయరాజా? ఐఎమ్ షాక్డ్ సార్, టోటలీ షాక్డ్. జైని పట్టుకోవడానికి నేను ఏదో చేస్తున్నాను అనుకున్నాను, కానీ
నన్ను అడ్డు పెట్టుకుని జై ఆ మాఫియాని పట్టుకుంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని నుంచి కోలుకోవడానికి, తీరుకోవడానికి నాకు కాస్త టైం పడుతుంది. ఐ అండర్స్టాండ్. అందుకే కొద్ది రోజులు లీవ్ తీసుకో. టేక్ రెస్ట్. సో మనుషుల గుండెల్ని చూసిన ఆ బిజినెస్ మన్ని ఒక్కసారి చూడాలందయ్య. తనే ఒక సైన్యమై తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ ఫ్యామిలీ మన్ని చూడాలందయ్య. తన ప్రాణాలు పోతాయని తెలిసినా భయపడకుండా తన సాటి వారి గురించి ఆలోచించిన ఆ రియల్ హీరోని చూడాలందయ్య. అతనితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలందయ్య, సెల్ఫీ దిగాలనుంది. ఎప్పుడు వస్తాడు కనుకో, వెంటనే ఆ జైని కలవాలనుంది నాకు. ఓకే సార్. చాయ్ 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 కదా అని చెప్పేసి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు కూడా తెచ్చాను. నాన్నరు జీడిపప్పు తేలేదా? గన్నేరు పప్పు కూడా తెచ్చాను రా, వెళ్ళి స్వాహా చెయ్యి. అయ్యో అవేం మాటలండి, పిల్లవాడు తెలియక తినేస్తే వాడి గతేం గాను. వీడి ఇనప మొక్కలు, రాళ్ల మొక్కలు తిన్నా అరిగించుకుంటాడే, వీడికి గన్నేరు పప్పు లెక్క. ఓయ్ మీనాక్షి, నీ ముక్కు పొడికేదే? అయ్యో ముక్కు పొడికేదండి. నన్ను అడుగుతావేమిటే? ముక్కు పొడికెక్కడో పడిపోయినట్టుందండి. ఇదిగో మోసేవాడికి తెలుస్తుంది బరువు. అజాగ్రత్త, ముక్కును పొడకుందో లేదో చూసుకోలేనంత అజాగ్రత్త. ఏమిటా సామాన్ది? చారు ఇది పట్టుకోరా, పట్టుకో. ఎరా మొయిలేపోతున్నావా? తినమంటే కుమ్మాలు కుమ్మాలు తింటావే, ఆ డిక్కీ డోర్ వేసిరా. అభి, దివ్య ప్రొద్దుటే వచ్చారా? అవునంకుల్, ఫస్ట్ బస్ కొచ్చాం. మాతో ఒక మాట చెప్పుంటే మాతో పాటు మీరు కారులో వచ్చేవారు కదా. అదే నేను చెప్పానంటీ. అమ్మ అన్నయ్య వద్దన్నారు. అంత మొహమాటం అయితే ఎలా అమ్మా? మేమన్నా పరాయి వాళ్ళమా? కనీసం నాతో అయినా చెప్పుండొచ్చు కదండి. ఆడవాళ్లకు సీక్రెట్ చెప్పడమే, ఇంకేమన్నా ఉందా? మీ నోట్లో నువ్వు గింజైనా ఆగుద్దటే. ఐ లవ్ యూ నాన్నారు. ఎందుకురా? మిమ్మల్ని కిస్ చేయాలనుంది. ఎందుకట? మిమ్మల్ని గట్టిగా పొగడాలనుంది. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మిమ్మల్ని నమ్మి జే అంకుల్ మీకు తన సీక్రెట్స్ చెప్పినందుకు. మీ పొట్టలో ఏమి దాచుకోరు కదా. మీరు ఇన్నాళ్ళు ఈ సీక్రెట్స్ దాచారంటే మీరు చాలా గ్రేట్ నాన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా? జానకి గారు, జానకి ఏమండి? వదిన గారు బాధపడుతున్నారని అభి చెప్పాడు. ఇప్పుడు గనక మీరు ఈ విషయం చెప్తే ఆవిడ ఇంకోలా అనుకోవచ్చు. నెమ్మదిగా నేనే చెబుతాను. అది కాదు మీనాక్షి, ఆవిడ నాకు తెలుసు. దేవీపురంలో ఆవిడతో నేను మాట్లాడాను కూడాను. అక్కడ మాట్లాడడం వేరు, ఈ విషయం ఇక్కడ చెప్పడం వేరు. నేను మాట్లాడతానన్నానుగా. అవును మీనాక్షి, నువ్వు చెప్పడమే మంచిది. వీలు చూసుకుని అన్ని విషయాలు నువ్వే చెప్పే అర్థం చేసుకుంటారు. గురించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంకుల్? జై విషయం మా దగ్గర దాచిపెట్టి అలసిపోయి ఉంటావని అలా చెప్పారమ్మా. ఓకే బేబీ, బాయ్. బాయ్ మామ్. సరేనమ్మా, నువ్వు పని చూసుకో, నేను బామ్మగారి దగ్గరికి వెళ్తాను. పడ్డ ఇబ్బందులతో పోలిస్తే మేం పడ్డ కష్టం ఎంత? లేదమ్మా, అతని వల్ల మనం పడ్డ కష్టాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఏ తప్పు చేయకపోయినా దొంగల్లా పారిపోయాం, గుళ్ళో బాధలు పడ్డాం. నువ్వు రాత్రులు నిద్రపోకుండా బాధపడ్డావు. ఇదంతా అతని వల్లే కదా.
నిజమే అభి, కానీ నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. ఇందాక అంకుల్ చెప్పారు. అదేమిటంటే జై సార్ మనతో చెప్పకుండా దాక్కోడానికి కారణం దివ్యేనట. ఆయన దాక్కోవడానికి నేను కారణమా ఆంటీ? అవునటమ్మా. ఒకరోజు జై సారు నువ్వు అంకులు కార్లో వెళ్తున్నారట కదా, అప్పుడు నో నీడ్, నేనే అక్కడికి వస్తున్నాను. విత్ ఇన్ 10 minutes ఐల్ బి దేర్. ఓకే బాయ్. డ్రైవర్ కారాపు. ఏమైంది సార్? చారీ, వేరే కార్ అరేంజ్ చేస్తాను. నువ్వు దివ్యని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఈవినింగ్ వస్తాను. ఎందుకు సార్ టెన్షన్ గా ఉన్నారు? ఏం జరిగింది సార్? నీకు అన్ని వివరాలు తర్వాత చెప్తాను చారీ. దివ్య జాగ్రత్త. బంగారం, నువ్వు అంకుల్తో ఇంటికెళ్ళు. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఉండగా నాకు ప్రాబ్లం ఏంటి బంగారం? ఆ స్టోరీకి మనమే హీరో హీరోయిన్. మరి విలన్ ఎవరు? నీ అయ్యో, ఏం నోరు పౌడర్ నీది? ఇలా అన్నావో లేదో అలా డోర్ కొడుతోంది. అంటే విలన్ వచ్చిందంటావా? డౌటే ఉంది, ఆ దెయ్యమే వచ్చుంటుంది. పదా. డోర్ తీయడానికి ఇంతసేపేంటి? ఇదెక్కడ కూడా చంద్రిక? ఏంది మనల్ని మనశ్శాంతిగా ఉండనే కదా? అప్పుడు ఏదో టెన్షన్ పడుతూనే ఉండాలా? రమ్మ యాదవ్ జీవితం. ఈ నిత్యకు వేరే పని పాట లేదండి. జై సమస్య తీరిపోయిందనుకుంటే రింగ్ సమస్య తలకెత్తుకుంది. మనకి దీని పీడ ఎప్పుడు పోతుందో ఏమో. పీడ పోతుందో మన ప్రాణాలే పోతాయో. బీపీ వచ్చేస్తుంది చంద్రిక. హార్ట్ అటాక్ వస్తుందేమని భయంగా ఉంది. మరీ అంత టెన్షన్ తీసుకోకండి. అయినా దొంగ దీని చేతికి దొరకాలి కదా. వాడెక్కడున్నాడో. పోయావా? విట్నెస్ నేను పెట్టేవాడిని. ఒక్కసారి నన్ను వదిలి చూడండి సార్, అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తాను. ఎలాగెలగా నేను ఇంటరాగేషన్ చేస్తుంటే ఏంటే కామెడీ చేస్తున్నావా? స్వామి, వీడేంటో రికార్డులు మూత మోగిస్తాడంట. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మన లాఠీ తీసుకుని లాఠీ మూత మోగించు. ఇప్పుడు నువ్విచ్చే దెబ్బలకి ఒంట్లో ఉన్న కొవ్వంత కరిగి సక 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 అని 6 ప్యాక్ వచ్చేయాల. హలో దొంగ బాబు, ఇంకా నో డబ్బింగ్, ఓన్ వాయిస్ ఓన్లీ. ఇచ్చుకో ఇంక. చూస్తారేంటే ఆర్డర్ వల్ల కొట్టండి. కొట్టేశాను మేడం. ఇదిగో ఇటు చూడు, తనేనా? సరిగ్గా చూసి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ మేడం, వాడు కొట్టేసింది నిత్య దగ్గర రాయి ఉండొచ్చుగా? లేదు ఏసీపీ గారు, ఆ రింగ్ మంగదే. అఫ్ కోర్స్, అది నిత్య దగ్గరికి చేరుండొచ్చుగా? అది మంగతోనే ఉంది. కానీ మంగ ప్రాణాలతో లేదుగా. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే వీడిని నిత్య ముందు నిలబెట్టాలి. అవసరం లేదు ఏసీపీ గారు, మంగ బతికే ఉంది. నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. క్లారిటీ కావాలి. సోమే సార్, వీడిని తీసుకుని మేడం ఇంటికి వెళదాం పద. ఎస్ సార్. ప్లీజ్. అమ్మా, కూరగాయలు కట్ చేయనా?
నువ్వు నన్ను కాక పడుతున్నావని నాకు అర్థమైందే. ఎందుకు పడుతున్నావో చెప్పు. అమ్మా అది మోహన్ చూడు. మరేం పర్వాలేదమ్మా. రేపు చారి అంకుల్ ఆ ఇంటికి వెళ్తారు కదా, అంకుల్ తో వెళ్తాను, ఆయన చూసొస్తాను. దొంగ అంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ తర్వాత నన్ను అడిగావన్నమాట. అంటే అన్నయ్య ఇలా అంటారని ముందే అనుకున్నానమ్మా. అందుకే చారి అంకుల్ తీసుకెళ్ళమని అడిగాను. కిలాడివే నువ్వు, ఉండాల్సిందనివే. నీ కావాలి. తప్పకుండా చారి. నా అక్క కోసం, జై కోసం నేనేవైనా చేస్తాను. ఓకే మేడం, రేపు సారింట్లో కలుద్దామండి. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ చారి. ఎస్, రేపు జై వస్తున్నాడు. నా గురించి చారి చెప్తాడు. జై ఇంప్రెస్ అవుతాడు. నాతో పెళ్లికి ఒప్పుకుంటాడు. జై నేను హ్యాపీగా ఉంటాం. ఇక మా మధ్యలోకి ఎవ్వరూ రారు. గెట్ అవుట్. Mom, please. Control. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మోమ్. ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు మోమ్. మేడం ఆగండి మేడం. ఒట్టు మేడం, మీ దగ్గరే కొట్టేశాను. అప్పుడు మీరు చీర కట్టుకొని ఉన్నారు. సేట్ చమన్లాల్ షాప్ ముందు కొట్టేశాను. అంటే వీడు నిజంగానే మంగ దగ్గర కొట్టేశాడా? అంటే అది బ్రతికే ఉందా? మేడం, మీ అమ్మగారు నాకు డబ్బులు ఇస్తానన్నారు. మీరిస్తారా ఆవిడిస్తారా? చంపేస్తా నిన్ను. అవుట్. అది ప్రాణాలతోనే ఉందా? ఇంకా చావలేదా? ఓ మై గాడ్, రేపు జై వస్తున్నాడు. జై నాతో కలిసిపోయి మేము హ్యాపీగా ఉంటామనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? ఒసే మంగా, ఎందుకు బ్రతికావే? ఎక్కడున్నావే? చాలా రోజుల తర్వాత ఆయన వస్తున్నారు. రాగానే ముందు నేనే ఆయనకు స్వీట్ తినిపించాలి. రుచిగా చేశాను, ఆయనకి తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్స్ అమ్మా. ఓసారి నన్ను ఎత్తుకో. ఎందుకే? ఐ లవ్ యూ అమ్మా. వెళ్ళొస్తాను. అలాగే. అన్నయ్యకి ఒక మాట చెప్పి వెళ్ళు. అమ్మో వద్దు, కోపడతాడు. అలా కాదు, చెప్పకుండా వెళ్తే ఫీల్ అవుతాడు. సరే. బాయ్. చా, ఎంత చెప్పినా కూడా వెళ్తానంటుంది. అంతా అతని వల్లే. దివ్య అతని మాటలకు పడిపోయింది. అతను నా చెల్లిని దూరం చేస్తున్నాడు. అంకుల్, అంకుల్. వచ్చే వచ్చే. ఏంటమ్మా దివ్య? వెళ్దామా అంకుల్? ఎక్కడికమ్మా? ఈ రోజు ఆయన వస్తున్నారు కదా, మనం త్వరగా వెళ్ళాలి. ఆయనకు వెల్కమ్ చెప్పాలి. సున్నుండలు కూడా చేయించాను. ఆయనకు నేనే ఫస్ట్ తినిపించాలి. అప్పుడే రెడీ అయ్యి వచ్చేసావా దివ్య?
ఏమండి మీరు ఉన్నారెందుకు? మీ సార్ వస్తున్నారన్న ఉత్సాహం కొంచెమైనా లేదు. పొట్టలో పావుల్లాగా వీడు బుర్ర నిండా ఆలోచనలే. అబ్బబ్బబ్బా, పొద్దున్నే పిల్లవాడిని తిట్టకండి, తీసుకెళ్ళండి. అంకుల్ వెళ్దామా? వెళ్దామమ్మా, కానీ నన్ను కాస్త ప్యాంటు షర్టు వేసుకొని ఇస్తావు? అన్నట్టు మీ అన్నయ్య మనతో రావడం లేదు కదూ? లేదంకుల్, నేను రమ్మన్నా రానన్నాడు. అమ్మయ్య, రక్షించాడు. పోనీ నేను వెళ్ళి అభిని పిలుచుకురానని అన్నారు. చంపుతాను కదవా, పళ్ళు రాలిపోతాయి. జై సారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. మళ్ళీ అభిని చూస్తే సార్ మూడు మారిపోతుంది. అబ్బబ్బా, దివ్య ముందు ఏమిటండి ఆ మాటలు? తను ఏమనుకుంటుంది? సారీ దివ్య ఎక్కడే? అంతేగా, అదంతా నాకు జరిగిందని చెప్పండి. అదేందే రాత్రంతా కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ నా డైలాగులు నీకు చెప్పుకుంటాగా? నేనొకటి నువ్వొకటా? అలాంటప్పుడు నా డైలాగులు నేనే చెప్పుకోవచ్చుగా. నీ కోసం నేను ఎన్నిసార్లు కవర్ చేయలేదు? నా కోసం ఒక్కసారైనా కవర్ చేయవా? అంటే నువ్వు పస్తులున్నావు అంటే ఓరు నమ్ముతారా? గుమ్మడికాయలాగున్నావు. అదే నేను బీరకాయలా ఉన్నాను. నేనేది చెప్పినా వాళ్ళు నమ్ముతాడా? సరే, ఏదో ఒకటి తగలెట్టండి. ఇంతకీ మా ముసల్దాని పరిస్థితి ఏమిటో? మనవడు వచ్చే వరకు ఉంటుందో పోతుందో? నిజంగానా? జై వస్తున్నాడా? అవును బామ్మగారు, కాసేపట్లో జై వస్తున్నాడు. మీరు లేచి బయటికి రావాలి. వాడొస్తే నేనెందుకు బయటికి రాను? వాడి కోసమే ప్రాణాలు ఆపుకొనున్నాను. పదమ్మా వెళదాం. అమ్మా, మీరిక హాస్పిటల్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఏదైనా ప్రాబ్లం అయితే డాక్టర్ గారికి కాల్ చేయండి. అవసరమే రాకపోవచ్చు. మా జయ్యే ఈ పెద్దావిడికి మెడిసిన్. రండి బామ్మగారు, మిమ్మల్ని రెడీ చేస్తాను. మీరు కోలుకున్నారా? ఇది అద్భుతమా? ప్రపంచం ఎంత! ఆ దేవుడు లేల మీకోసం మేము చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఇది మా అదృష్టం. మిమ్మల్ని నటించమంది జై ముందు, వాడి చేజి ముందు కాదు నీ పిచ్చి చేష్టలు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? జై వస్తున్నాడు కదా, ఆనందంగా ఉంది. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి బామ్మగారు. జై కోసం ఎన్ని ఏర్పాట్లు చేశామా? రండి. ఇవన్నీ చేసింది నిత్య కదా? ఇలా గాలి తీయించుకోవడం అవసరమా? గమ్మునుండొచ్చు కదా. నిత్య చేసిందా? చాలా బాగుంది. ఇందులో మా పాత్ర కూడా ఉంది బామ్మగారు. ఐడియా నిత్యది, అమలు చూసింది మేము. ఏం చేశారు మీరు? పనులన్నీ చారీ చేశాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు మాటలు పడతావు పౌడరు? మౌనంగా ఉండు. ఎవరికి చేస్తే ఏ? ఈ రోజు జై వస్తున్నాడు, అందరి సంతోషం అదే కదా. అంతా ఆనందంగా ఉండండి. జెట్ ఫ్లైట్ అయినా సరే మా నాన్నారు ఇలాగే ట్రై చేస్తారు దివ్య. నువ్వు నోరు పోయి. అంటే మీరు స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో కాదు, కమెడియన్ అని చెప్తున్నాను అన్నారు. నిన్ను నోరు మేమని చెప్పారా? నా గాలి తీయడానికే పుట్టినట్టున్నావు నువ్వు. త్వరగా వెళ్ళి ఆయన చూడాలని ఉంది అంకుల్. నాకు సార్లు త్వరగా చూడాలనే ఉందమ్మా. ఇంతకంటే ఫాస్ట్ గా వెళ్తే పోలీసులు మనకు ఫైన్ వేస్తారు. పైగా త్రిబుల్ రైడింగ్. ఈ హడావులో హెల్మెట్ కూడా మర్చిపోయాను. సాకులు చెప్పకండి అన్నారు. స్లోగా వెళ్ళటం మీ అలవాటని చెప్పండి. నిన్ను నోరు మేమన్నారా? నన్ను గట్టిగా పట్టుకో. అసలే హైదరాబాద్ రోడ్లు అంతంత మాత్రం, ఏ గతుకుల్లోనో జారిపోగలవు. ఆడు చూడండి, బీపీ షుగరు రెండు వస్తున్నాయి. నమస్తే సార్. ఓ చారీ, నమస్తే.
కావాలని చేయలేదు సార్. బాస్ ఆర్డర్స్ మేరకు చేయాల్సి వచ్చిందండి. ఏమైతే మా చెవులు మాత్రం పూలు పెట్టావుగా, ముందు ఉంటుంది చారి నీకు. అయ్యో సార్, ఏదో నా డ్యూటీ నేను చేశానండి, అంతే తప్ప మిమ్మల్ని తప్పు దోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదండి. తప్పుడు కేసులో ఇరికించి నన్ను బలి చేయకండి సార్, పిల్లాడి కలవాణ్ణి. ఊరికే నన్ను చారి, డోంట్ వరీ. నేను కూడా మీ బాస్ ని చూడడానికి వచ్చాను. ఈ రోజైనా వస్తారా లేదా మళ్ళీ మస్క కొడతారా? లేదు సార్, బాస్ ఆన్ ది వే. మీరు రండి. పదవయ్యా, రండి సార్. మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే. జై వస్తున్నాడనే ఆనందం మీ కళ్ళలో కొంచెం కూడా కనపడట్లేదు. అదేం లేదు సార్. మళ్ళీ మా అబ్బాయి లేనిపోయిన అనుమానాలు పెట్టుకుని మమ్మల్ని టెన్షన్ పెట్టుకుంటా. మీరు టెన్షన్ పడకపోతే ఎలా అండి? అది కంటిన్యూటీ. ఇక మా జై వస్తున్నాడుగా, మాకే టెన్షన్ లేదు. ఇక మేము హ్యాపీ. మీరు హ్యాపీ కాదుగా, మీకు టెన్షన్ ఉందిగా. కొత్త స్టోరీ స్టార్ట్ అయిందిగా. కొత్త కథ ఏంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ అది. సౌండ్ సరిపోవట్లేదు. చెవులు చెవులు చెల్లెలు పడేలా వాయించండి. దాన్ని సైకో చేష్టలు అంటారు. బేబీ బేబీ, జేజీ వాళ్ళు చూస్తున్నారు. ఆపండి ఆపండి ఆపండి. జై వచ్చాడా చారి? ఇంకా లేదు మేడం. నిత్య గారు డ్రమ్స్ ని ట్రయల్ వేస్తున్నారండి. డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసిన హీరో, ఆ విషయాన్ని మర్చిపోకండి. యా షూర్. ఆ హీరోని చూడాలని ఇక్కడికి వచ్చాను నేను. చాలా సార్లు మా నుంచి తప్పించుకున్నాడుగా. అది జై సార్ చేసిన ట్రాప్ సార్. మిమ్మల్ని అడ్డు పెట్టుకునే వాళ్ళని పట్టుకున్నారు. మీరు చేయాల్సిన డ్యూటీ జై చేశాడు. మీరు జైకి సెల్యూట్ చేయాలి. షూర్ మేడం. ఇంతకీ జై వస్తాడా రాడా? తప్పకుండా వస్తారు సార్. చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టుగా సార్ వస్తారు. సూర్యదేవర జై సూర్య సార్, హీఈస్ ఆన్ ద వే. ఎలా ఉన్నారండి? బాగున్నాను బంగారం. మీరు లేరని బెంగగా ఉందండి. నాకు కూడా దిగులుగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక హ్యాపీగా ఉందండి. సేమ్ టు యూ బంగారం. ఇన్నాళ్ళు నిన్ను ఎంతో మిస్ అయ్యాను. నో తెరవండి. ఏంటిది? చిన్నుండా. ఏదైనా మంచి జరిగినప్పుడు నోరు తిప్పి చేయాలని మా అమ్మ చెప్పింది. కుటుంబానికి నువ్వెంత విలువిస్తావో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసురా.
ఇక్కడ ఉండు, దిష్టి తీస్తాను. హౌ ఆర్ యు ఆంటీ? యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ జై. నువ్వు కనిపించకుండా పోయేసరికి ఏమైపోయావోనని చాలా కంగారు పడ్డాను. బట్ నిన్న న్యూస్ చూశాక నువ్వెంత ఎదిగిపోయావో నాకు అర్థమవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళలేదు పిన్ని, ఎప్పుడు మీతోనే ఉన్నాను. నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంది. నాకు తెలుసు నాన్న, కుటుంబానికి నువ్వెంత విలువిస్తావో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసురా. ఇక్కడ ఉండు, దిష్టి తీస్తాను. హౌ ఆర్ యు ఆంటీ? యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ జై. నువ్వు కనిపించకుండా పోయేసరికి ఏమైపోయావోనని చాలా కంగారు పడ్డాను. బట్ నిన్న న్యూస్ చూశాక నువ్వెంత ఎదిగిపోయావో నాకు అర్థమవుతుంది. నువ్వు నా అల్లుడివైనందుకు చాలా గర్వంగా ఉంది జై. మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటే. ఎలాంటి ప్రాబ్లంనైనా డేర్గా ఫేస్ చేసే మీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళతో ధైర్యంగా ఫైట్ చేశాను. ఈ ఆపరేషన్లో ఎవ్రీ మూమెంట్ పరోక్షంగా మీరు నన్ను నడిపించారు. థ్యాంక్ యూ అంటే. వెల్కమ్ బ్యాక్ జై. థ్యాంక్ యూ సో మచ్ నిత్య. ఫైనలీ మా నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు సేఫ్ గా తిరిగొచ్చావు. థ్యాంక్ యూ జై. హాయ్ అత్తయ్య. హాయ్ మావయ్య. ఎలా ఉన్నారు? ఏం బాగుండడం ఏవోరా. నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు తెలుసా? అవునల్లుడు, చూస్తున్నావుగా ఎలా పక్క సిక్కిపోయామో. ఇదిగో 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాం. గుమ్మడికాయ పనసకాయలాగా ఇద్దరు బాగానే ఉన్నారు కదండి. ఎక్కడ చిక్కిపోయారు? నువ్వు నోరు మీరచారి, మా మధ్యలోకి రాకు. ఏ మా శరీర తత్వం అంతే అల్లుడా. ఎన్ని రోజులు పస్తులున్నా ఫ్రెష్ గా ఉంటాం. ఐ అండర్స్టాండ్ మావయ్య.
నా వల్ల మిమ్మల్ని పోలీసులు అనుమానించారని చారీ చెప్పాడు. ఐఎమ్ సో సారీ. చాలా బాధలు పడ్డాంరా. అవునల్లుడు, పగోళ్ళకు కూడా కట్టాలి రాకూడదా? నేను వచ్చాను కదా, ఇంకా మీకు ఏ కష్టం ఉండదు. హలో ఏసీపీ గారు. హలో సార్. ఎలా ఉన్నారు? మీరిచ్చిన ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది, వచ్చాను. సారీ ఏసీపీ గారు, ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని మీ డిపార్ట్మెంట్ చెప్పింది. దట్స్ వై. అయినా సార్, కమిషనర్ గారు అంతా చెప్పారు. మీరు చేసిన రిస్క్ సామాన్యమైనది కాదు. ప్లీజ్ క్యారీ ఆన్. ఐఎమ్ సారీ అబ్బి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? మాట్లాడబి. నాపై ఇంకా కోపం పోలేదా? అలా ఏం లేదు అంకుల్, అమ్మ బాగుంది. గుడ్. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నేను దివ్య కోసం వచ్చాను. ఇట్స్ ఓకే. నువ్వు రావడం హ్యాపీగా ఉంది. గుడ్ టు సీ యూ. ఫ్రెండ్స్, ఇవ్వన్నయ్యా. ప్రళయం వస్తుందనుకుంటే ఈ ప్రళయం వచ్చిందేంటి చంద్రిక? ఉప్పు నిప్పులో ఉండి తండ్రి కొడుకులు కలిసిపోయారు. అమ్మో, ఇక తల్లి కూడా వస్తుందేమోనండి. మంగని ఎతికి తీసుకురమ్మనే నిత్య మనకే చెప్పిందిగా. మంగని తీసుకొచ్చి చేతు కలిపేద్దామా? నిత్య మనల్ని చంపేస్తుందే. జై ఎంత మారిపోయాడు. ఒక చిన్న పిల్లాడికి, అది తను హేట్ చేసే పిల్లాడికి సారీ చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు యు జై. వాట్ సార్, పిల్లోడితో మీరు చేయి కలపడం అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది అద్భుతమైన కలయిక సార్. దీనికి ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓ, నిన్ను అభిని ఇలా చూస్తుంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది జై. ఈ రోజు ఎంత మంచి విషయం జరిగింది. అభి నువ్వు కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది జై. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సిచ్యుయేషన్. ఐ కాంట్ బిలీవ్ దిస్. కళ్ల ముందు జరిగింది కదా వదిన గారు, నమ్మాలి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావడం అంటే ఇదే మరి. నువ్వు ఊరుకోవమ్మా. వాడు జై కొడుకు కాదు, జై వాడికి తండ్రి కాదు. అనవసరంగా మధ్యలో లేనిపోయిన వరుసలు కలుపుకో. మీరెందుకు బీపీ తెచ్చుకుంటున్నారు ప్రసాద్ గారు?
ఆవిడేదో మాట వరుసకన్నారు. నీకవసరం రా పౌడర్ ఈ టైంలో? ఏదో ఫ్లోలో వాగేశానే. అబే, ఇక మీదట మనం గొడవ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే దివ్య హ్యాపీగా ఉంటుంది. షూర్ అంకుల్. ఈరోజు అందరం మన ఇంట్లోనే లంచ్ చేయాలి. మళ్ళీ అమ్మ వెయిట్ చేస్తుంది అనకూడదు. పదండి, అందరం కలిసి లంచ్ చేద్దాం. రా బంగారం. రా అభి, రారా. ఆయన చారుకేశ ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఏం చెయ్యాలో తోచి చావట్లేదు. పోనీ వెళ్లి వదిన గారితో కబుర్లు చెబుదామంటే అభి ఏ క్షణాన వచ్చి దివ్య ఆ ఇంటికి వెళ్ళిందన్న వంకతో గొడవ పడతాడో. ఏనుగు పెద్దదా చీమ పెద్దదా? ఏనుగే పెద్దదమ్మా. కాదు, చీమ పెద్దది. ఎలాగమ్మా? ఎలాగంటే ఏనుగు కంటే చీమ ముందు పుట్టింది. ఇప్పుడు ఇంకో జోక్ చెప్పనా జేజీ? జోక్స్ అన్ని జేజీకేనా బంగారం? నాకు చెప్పవా? మీరు కూడా వినండి. దివ్య చాలా బాగా చెప్తోంది జై. నిన్నటికి ఈ రోజుకి మీలో ఎంత మార్పు వచ్చింది బామ్మగారు? అంతా జై వచ్చిన వేళ విశేషం వదిన గారు. అంతేకాదమ్మా, ఈ పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు వయసే తెలియడం లేదు. ఇంకో 100 ఏళ్లు బతకాలనిపిస్తోంది. వద్దు బామ్మగారు, మీరు అన్నేళ్లు బతికితే మేము తట్టుకోవడం కష్టం. బామ్మగారు ఉంటానన్నా మీరు బతకనిచ్చేలా లేరే. ఎవరికి ఎన్నేళ్లు ప్రాప్తం ఉంటే అన్నేళ్లు బ్రతుకుతారులే వదినా. పోయేవాళ్ళని ఆపలేము, ఉండేవాళ్ళని పొమ్మలేము. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు గాని? దివ్య బంగారం, మంచి జోక్ చెప్పు. జై, దివ్య చెప్పే జోక్స్ కంటే ఇంకో మంచి విశేషం ఒకటి ఉంది జై. ఏంటి జేజీ? దివ్య వాళ్ళ అమ్మది మన ఊరేనంట. ఏంటి జేజీ నువ్వు చెప్పేది? అవునన్నా, దివ్య వాళ్ళమ్మ జానకీదేవిది దేవీపురమేనట. నిజమా బంగారం? నిజమండి. కావాలంటే మా అన్నయ్యని అడగండి. ఏంటబ్బి? అవునండి, మా అమ్మ ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగిందంట. నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంకుల్. మొన్న నైట్ మీరు వస్తారని నేను ఆ వేప చెట్టు దగ్గరకు వచ్చానండి. చారుకేసి తీసుకొచ్చాడు, కానీ మీరు రాలేదు. ఆ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడా? ఇంటి గురించి చెప్తే మన గురించి తెలిసిపోతుందేమో చంద్రిక. ఎలాగోలా ఇంటి గురించి చెప్పకుండా ఆపుదాం. పంచాయతీ ఆఫీస్ ఉంది కదా అంకుల్? అవును, ఆఫీస్ ఉంది. ఆ దారిలో ముందుకెళ్తే మంగవాళ్ళ ఇల్లొస్తుంది. కాదు మేడం, ఆ ఇల్లు వేరే రూట్ లో ఉందండి. పంచాయతీ ఆఫీస్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలండి. అక్కడ మంగా మేడం గారి ఇల్లు ఉందండి. మా ఇల్లు కూడా అటువైపే. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మీ ఇల్లు ఎక్కడ? అక్కడే ఉందండి. అక్కడే ఎక్కడో ఉంటుందిలే జై. ఇప్పుడు ఆ ఇంటి గురించి ఎందుకు? చెప్పనివ్వండి ఆంటీ, తెలుసుకుంటే బెటర్ కదా. ఏందమ్మా బెటర్? ఆ ఇల్లు ఏమైనా అసెంబ్లీనా పార్లమెంటా? తెలుసుకొని ఏం చేద్దాం? తెలిస్తే తప్పేంటి? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అది మా టెన్షను ఇంటి గురించి కాదు, ఆ ఊరు గురించి. ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. మొన్న కూడా అలాగే జరిగింది. అవును, జై వచ్చాడని అందరం ఆనందంగా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో ఆ ఊరు గురించి, ఆ ఇంటి గురించి తెలుసుకోవడం అవసరమా?
నిజమే జై, ఆ ఊళ్ళో మనకంతా చెడే జరిగింది. 5 తరాల కోడళ్లని పొట్టన పెట్టుకున్న ఆ మట్టి గురించి మనం మర్చిపోవడమే మంచిది. అక్కడ అందరూ చనిపోవటం ఒకెత్తైతే మంగ చనిపోవటం మరొకెత్తు. ఆ ఊరు మనకు పీడకల. లేదండి, మంగ ఇక టాపిక్ వదిలేసేయండి. ఒరే చారుకేశా, నువ్వు కూడా ఒక జోక్ చెప్పరా? మీ గురించి చెప్పరా నాన్నారు? ఒరేయ్, నిన్ను జోక్ చెప్పమన్నానరా, నన్ను జోకర్ని చేయమనలేదు. పోనీ పౌడర్ అంకుల్ చంద్రిక ఆంటీ గురించి చెప్పనా? ఒరేయ్, మమ్మల్ని అందరినీ నవ్వించమన్నానరా, నన్ను ఒక్కడే ఇరికించమనలేదు. మరి ఎవరి గురించి చెప్పమంటారు? నువ్వెవరి గురించి చెప్పకరా, అసలు నువ్వు నోరే ఎత్తకు. అదే నాకు 10,000. ఏ ఎప్పుడు కాల్ చేసింది? నీకన్నీ చెప్తారా? అన్ని చెప్తారు మరి. ఏంటి మావయ్య అరుస్తున్నావు? బీపీ అల్లుడు, బీపీ. టాబ్లెట్ వేసుకోలేదా అంకుల్? ఓకే బంగారం, ఈరోజు వెళ్ళి రేపు రావాలి. అంటే రోజు ఈ టెన్షన్ తప్పదా మనకు? తప్పేలా చేద్దాం. నువ్వు టెన్షన్ పడుకు పౌడరు. అలాగేనండి, వెళ్ళొస్తాను. పెద్దన్నయ్య. బాయ్ అంకుల్. బంగారం, మర్చిపోయావా? ఏంటండి? మర్చిపోయానండి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి, నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి, కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి, ఎన్నాళ్ళు ఉన్నానంటే. ప్రతిసారి ఈ సాంగ్ వినలేక చచ్చిపోతున్నాను చంద్రిక. ఏదో వాడి చాదస్తాం, వదిలే పౌడరు. అభిన్ ఎలాగైనా జై అంకుల్ కి దగ్గర చేయాలి. రేపు వస్తానండి. తప్పకుండా రావాలి. అంకుల్, అభి కూడా మీకు హగ్గిస్తాడంట. వెళ్ళబి, అంకుల్ వెయిట్ చేస్తున్నారు. చారిగాడు అనుకుంటే వాడిని మించిపోయాడు వీడు. తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయండి? రా అన్నయ్య. చేయడానికి మనం ఉన్నాం కదా. వాళ్ళ మధ్య బంధం ఏంటో తెలియనప్పుడే ఇలా ఉన్నారంటే తెలిస్తే ఇంకెలా ఉంటారో. తెలియకుండా మనం చేస్తాం కదా.
నేను చూస్తున్నది కళ నిజమా? చారుకేసే మ్యాజిక్. అంటే వాళ్ళని నువ్వు కలిపావా? yes. నీకు తగులు పెట్టడమే తెలుసు అనుకున్నాను. ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావన్నమాట. పితుహు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నువ్వు డ్రాప్ చేస్తావా అల్లుడు? ఏ, నేను చేయకూడదా మావయ్య? అంటే మేము ఉన్నాం కదా, మేము తీసుకెళ్లి డ్రాప్ చేస్తాం. అవును అంకుల్, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏ పని పట్ట లేదని మా నాన్న చెప్పారు. ఒరే, ఇప్పుడే కదరా పొగిడాను, అప్పుడైనా నిరికించేస్తున్నావు. మా వెధవను కూడా తీసుకువెళ్ళండి. వాళ్ళు వెళ్తుంటే వీడెందుకంటే ఇక్కడ నాకు బరువు. బయలుదేరండి, బయలుదేరండి. బాయ్ అండి. బాయ్ అంకుల్. బాయ్ బంగారం. పదండి పదండి. వెళ్ళరా. మా కారణం త్వరలోనే చెప్తాను. ప్రతిదీ ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు మామ్? ఇప్పుడు చెప్పడానికి ఏమైంది? దేనికైనా సమయం రావాలి కదా బేబీ. ఊరికే మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా. ఏ విషయం గురించి చెప్తున్నావు? మంగ గురించి చెప్తున్నాను. మంగ బతికే ఉందని నాకు అనిపిస్తుంది. తొందరపడి నీకు జైకి పెళ్లి చేస్తే ఆ తర్వాత మంగొస్తే దానికేం సమాధానం చెప్పను? నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా? నా గతి, నా పిల్లల గతి ఏం కావాలని మంగ నన్ను నిలదీస్తే ఏం చెప్పాలి నేను? అందుకే పెళ్లిని పోస్ట్ పోన్ చేయమని చెప్పాను. నీకు పిచ్చి పట్టింది మామ్. నిజంగానే నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. నువ్వు పిచ్చనుకో, వెర్రనుకో, ఇంకేమైనా అనుకో, నా నమ్మకం నాకుంది. మంగ తిరిగొస్తుందని బలంగా నమ్ముతున్నాను. మంగ కోసం ఎదురు చూస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు మామ్. అదేదో సామెత చెప్తారే, చేతి దాకా వచ్చింది నోటి దాకా అందకుండా పోయింది అని. ఎగ్జాక్ట్లీ అలాగే చేస్తున్నావు. ఇప్పుడిప్పుడే జై మారుతున్నాడు. అక్కని మర్చిపోతున్నాడు. నా పట్ల పాజిటివ్ గా ఉంటున్నాడు. మార్నింగ్ నువ్వే చూసావు కదా, నాకు థ్యాంక్స్ చెప్పాడు మామ్. ఈ టైంలో మా వెడ్డింగ్ గురించి మూవ్ చేయాల్సింది పోయి నువ్వే బ్రేక్ చేస్తున్నావు. ఇది ఎంత రాంగో నీకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ జై మనసు మారిపోతే అప్పుడు నేనేం చేయాలి మామ్? నువ్విప్పుడు విషయం చెప్పు బేబీ. నాకు కూడా ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా మంచిగా మారలేదా? జైని లవ్ చేసిన పాత నిత్యలా జై కావాలని కోరుకుంటున్నావా? జై కోసం నీ పంతం, పట్టుదల అలాగే ఉన్నాయా? అందుకే జై కావాలనుకుంటున్నావా? లేక మంగ జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా జైని ఓదార్చడానికి, ఆ ఇంట్లో మంగ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయడానికి, కేవలం మన రెండు కుటుంబాల కోసమే ఈ పెళ్లి కావాలనుకుంటున్నావా? ఒకప్పుడు నేను జైని కావాలనుకున్నాను మామ్. బట్ ఇప్పుడు జైకి నేను కావాలి. ఆ ఇంటికి నా అవసరం ఉంది. అందుకే ఈ పెళ్లి వెంటనే జరగాలి అంటున్నాను. ఓకే, ఒకవేళ మంగ తిరిగొస్తే నువ్వు ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అక్క తిరిగి రాదు అని నా నమ్మకం. వస్తుందని నేను నమ్ముతున్నాను. అది గుడ్డి నమ్మకం. అక్కపై నీకున్న పిచ్చి ప్రేమ. అలాగే అనుకో. ఆ నమ్మకం, ఆ ప్రేమ నీకెందుకు లేవు? నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను మామ్. నువ్వు కలలు కంటున్నావు, అబద్ధపు ప్రపంచంలో బ్రతుకుతున్నావు. నిన్ను కన్నది కూడా నేనే అని మర్చిపోకు నిత్య. ఇప్పుడు నేను కంటున్న కల కూడా నీతో సమానమని మర్చిపోకు. అక్క తిరిగి వస్తే నేను కూడా హ్యాపీ మామ్. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఇప్పుడు జరగదు. జరుగుతుందని నేను నమ్ముతున్నాను. జరగాలని ఆశపడుతున్నాను. ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానివి నా కోసం, అక్క కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయలేవా? అక్క తిరిగి వస్తుంది అంటే లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను మామ్. అలా అని
ఊరికే టైం వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మామ్? తప్పో ఒప్పో నా మనసు చెప్పింది నేను చేస్తున్నాను. నేను ఈ పెళ్లిని ఆపట్లేదు, జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాను అంతే. మంగ తిరిగి రాకపోతే మీ పెళ్లి దగ్గరుండి నేనే చేస్తాను. మంగ ప్రాణాలతో ఉంటే పెళ్ళనే ప్రసక్తే లేదు. అండర్స్టాండ్? మంగ, నువ్వు శాపంతో పోతావనుకుంటే నాకు శాపంలో తగులుకున్నావంటే చచ్చిందానివి. అలాగే చావక మళ్ళీ ఎందుకు ప్రాణాలతో బయటపడ్డావు? నన్ను నా జైకి దూరం చేస్తున్నావు. ఎక్కడున్నావే నువ్వు? అదేంటి కారులో అంతమంది ఉంటే తను మాత్రమే ఎలా చనిపోయింది? అది శాపం అంట సార్. ఓ శాపం. పాపం, డెడ్ బాడీ దొరికిందా? లేదు సార్. అదేంటి బాడీ దొరకకుండానే మంగ చనిపోయిందని ఎలా కన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఈ లోయలో పడ్డ బాడీ దొరకటం చాలా కష్టం సార్. సార్, లోయ చాలా లోతుగా ఉంది. పైగా కింద క్రూర మృగాలు అవి తిరుగుతూ ఉంటాయి. ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం సార్. నో స్వామి, ఈ స్పాట్ లో చాలా యాక్సిడెంట్ జరిగాయి. అందరూ చనిపోలేదు, కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అట్లీస్ట్ డెడ్ బాడీస్ అయినా దొరికాయి. జైవాళ్ లాంటి ఈ లోయలో చాలా వెతికించారు సార్, కానీ నో యూజ్. ఓకే, మనం కూడా వెతుకుదాం. ఈ చుట్టుపక్కల ఏవైనా ఊర్లున్నాయా? ఓ 2-3 ఉన్నాయి సార్. ఈ లోయకు దగ్గరగా ఏ ఊరుంది? రామాపురం సార్. రామాపురం. సో దేవీపురం కూడల్ని రామాపురంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంది అన్నమాట. పద. ఏమండి, ఒక నిమిషం. 7 ఏళ్ల క్రితం మీ ఊరికి దగ్గరలో ఉన్న లోయలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో గాయపడ్డ వారిని మీ ఊరు వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారా? అవును సార్, ఈ ఊరి పెద్దయ్య ఒక అమ్మాయిని కాపాడాడు. వెరీ గుడ్. ఆ పెద్ద ఇల్లు ఎక్కడా? అదిగో సార్. అక్కడేనా? ఆ చివరన్న 2వ ఇల్లు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సూపర్ సార్. చూస్తుంటే కేసు ఈ రోజే సాల్వ్ అయ్యేలా ఉంది. నువ్వు ప్రతిసారి ఇలాగే అనుకుంటావు. మన డిపార్ట్మెంట్ బండి ముందుకు వెళ్తుంది తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. నువ్వు ఎక్కువగా ఆనందపడకు, తీసుకువెళ్తా.
పెద్దాయనా, మీరు చాలా మంచి పని చేశారు. ఒక ఆడపిల్లని ఆపదలో ఆదుకున్నారు. ఆ మంచి ఎక్కడికి పోదు. మీకు త్వరలోనే నయమవుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. పెద్ద ఆయన్ని బాగా చూసుకోండి. అలాగేనండి. స్వామి సార్, చలో హైదరాబాద్. ఓకే సార్.